దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదివారము పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసేటకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన సంఘములో చెబుతున్న మాట, క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? క్రీస్తు వెలుగై ఉన్నాడు. చీకటిలో ఉన్న మనల్ని వెలుగు సంబంధులుగా మార్చడానికి ప్రభు ఈ భూమి మీదకి నరుడిగా, మనిషి కుమారుడిగా వచ్చి మనకు మాదిరిగా ఉండి మనకు నేర్పి వెళ్ళిన దేవుడికి, క్రీస్తుకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం తీసి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవ్వడను తన ఉన్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇజ్రాయేలులందరినీ వారి నివాసములో వెలుగు ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం దీవించి మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఐగుప్తు దేశంలో ఆ ప్రజలందరికీ ఏముందంట? చీకటి. 3 దినములు చీకటి అయినా కూడా ఇశ్రాయేలు ప్రజలకి, దేవుడి బిడ్డలకి ఏం చేశాడంట? వెలుగునిచ్చాడంట. వారు అంధకారంలో ఉన్నారు, కానీ తనకు ఎరిగిన బిడ్డలకి ఏనాడు కూడా చీకటిలోనికి నడిపించడు. ఈ ఉదయకాల సమయన ఆదివారం పునరుద్ధాన దినాన్న క్రీస్తు మనకేమున్నాడు? వెలుగే ఉన్నాడు. ఆయన రక్తంతో కడగబడ్డ మనము వెలుగు సంబంధులుగా ఉంటారు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఏ విధంగా అయితే ఈ భూమి మీద మనిషిగా ఉండి కూడా వెలుగుగా ఉన్నాడో, మనం కూడా ఆ వాక్యాన్ని ఆ రకంగా జీవించుకుంటూ ఆ మహిమలోకి, ఆ వెలుగులోకి మనం అందరం నడుచునుగాక. వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా, వెలుగు సంబంధిగా దీపస్తంభముపై నిలిపినావయ్యా. యేసయ్యా, ఆ జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా, నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ఆమె